అందరికీ నమస్కారం అండి. ఈ వెన్నుపూస డిస్కులు జీవితాంతం దెబ్బతినకుండా కాపాడుకోవడం ఎలాగున్నా నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని కాపాడుకోండి. మెడ నుండి నడుం వరకు ఉండే వెన్నుపూస డిస్కులు 12 mm నుంచి దాదాపు 18 mm వరకు ఉంటుంది. ఈ వెన్నుపూస డిస్కులు 70% దెబ్బతిన్న తర్వాత మనకు నొప్పి వస్తుంది. దీన్ని మనం ఎలా తెలుసుకొని జాగ్రత్త పడాలి అంటే, షుగర్ టెస్ట్ అయితే ఎట్లాగా HbA1c 3 monthsకి ఒకసారి చేయించుకుంటాము. కిడ్నీ టెస్ట్ ఎట్లాగా 6 నెలలకు ఒకసారి చేయించుకుంటాము. దీన్ని కూడా మనం ప్రతి సంవత్సరానికి ఒక ఎక్స్రే తీపించుకొని ఎంత ఉంది స్టార్టింగ్లో మనకు ఇప్పుడే ఎంత తగ్గుతుంది అని ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకున్నట్టయితే 1 mm తగ్గినప్పుడే దాన్ని జాగ్రత్త పడితే ఈ వెన్నుపూసల నొప్పి అనేది డిస్కులు తినడం అనేది మనకు జీవితాంతం జరగదు. ఎందుకంటే 70% దెబ్బతింటేనే మీకు నొప్పి వస్తుంది. 1 పాయింట్ తగ్గినా కూడా నొప్పి రాదు. కానీ మనం ఆ వెన్నుపూసను డిస్కును 1 పాయింట్ కూడా తగ్గించుకోవద్దు. ఇంటి దగ్గరే నేను చెప్పినట్టు చేసుకుంటూ పోండి. జీవితాంతం వెన్నుపూస డిస్కులు దెబ్బతినవు, సయాటికా కూడా రాదు. చాలామంది నొప్పి రావడం లేదు కదా, నా డిస్కులు బాగానే ఉన్నాయి కదా అనే అపోహలో ఉంటారు. కానీ అది 70% దెబ్బతిన్న తర్వాత నొప్పి వస్తుంది. అప్పుడు మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే అప్పటి వరకే డిస్కులు దెబ్బతిని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. సపోజ్ మీ వెన్నుపూస డిస్కులు 12 mm ఉందనుకుందాము. సో మీకు పని భారం పడిన తర్వాత అది 6 mm 5 mm వచ్చిన తర్వాత కానీ మీకు పెయిన్ వస్తుంది. అంటే దాదాపు మీకు 70% దెబ్బతిన్న తర్వాత పెయిన్ వస్తుంది. మన ప్రివెన్షన్ పద్ధతుల ద్వారా 12 mm ఉన్న డిస్కు 11 mm వరకు కూడా రాకుండా దీన్ని జీవితాంతం కాపాడుకోవచ్చు. ఈ వెన్నుపూస ఎక్స్రేని కూడా రూపంలో తీసుకోండి. దీన్ని కూడా నేను మొట్టమొదటిసారిగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ తీసుకోవాలనేది మీకు డౌట్ ఉన్నట్టయితే లాస్ట్లో నా నెంబర్ ఇస్తానని నాకు కాల్ చేయండి. మిమ్మల్ని పంపించి సో మీకు ఎలా తీయాలనేది నేను వాళ్ళకి చెప్తాను. ప్రతి సంవత్సరం ఒక ఎక్స్రే తీసుకొని జీవితాంతం ఈ డిస్కులు అనేది దెబ్బతినకుండా కాపాడుకోండి. దీన్ని కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ కేర్ పద్ధతి ద్వారా దీన్ని జీవితాంతం కాపాడుకోవచ్చు. అవి జీవితాంతం దెబ్బతినకుండా కూడా 2-3 నెలలకు ఒకసారి మీకు ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ ఇస్తాను.